హలో అండి. ఈరోజు మండే స్పెషల్స్ నేనేం చేశానో నేను చూపిస్తాను రండి. మీరేం చేశారన్నది కామెంట్ చేయండి. ముందుగా అయితే కందిపప్పు చక్కగా శుభ్రంగా వాష్ చేసి నానబెట్టి పక్కన పెట్టేసాను. తర్వాత రైస్ కడిగి పెట్టేసాననమాట. కడిగి పెట్టిన తర్వాత ఒక అరగంట పోయాక దీన్నయితే కుక్కర్ పెట్టేసాను. ఒక అరగంట నాననిస్తాననమాట. తర్వాత అయితే గోంగూర కోసేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత పప్పుచారుకి పప్పులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటా, ఉప్పు, కారం, పసుపు, కొంచెం ఆయిల్ వేసి కుక్కర్ పెట్టేసి పక్కన పెట్టాను. తర్వాత గోంగూరనైతే వేపేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా గోంగూర పచ్చడికి మెంతులు, జీలకర్ర, ధనియాలు, నువ్వులు వేసానన్నమాట. నువ్వులు అయితే కొంచెం బలంగా ఉంటాయి కదా అనేసి. అలాగే తర్వాత అవన్నీ వేగిన తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసి ఇవన్నీ గోంగూర ఇవన్నీ కలిపి మిక్సీ పట్టేసి కొబ్బరి కూడా ముందే మిక్సీ పట్టేసి ఉంచాను. ఈ పేస్ట్ లో కొబ్బరి కూరని కూడా కలిపేసేసుకున్నాను అనమాట. ఇలా సింపుల్ గా చేసుకున్నాను ఈరోజు వంట. ఇంకా గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది కదా, తాలింపు అయితే వేసేసుకున్నాను. తాలింపు దినుసులు ఇవన్నీ ఇంగువ అన్ని వేసేసుకుని చక్కగా తాలింపు పెట్టేసుకున్నాను. గోంగూర కొబ్బరి పచ్చడి కొంచెమే చేశాను కానీ టేస్ట్ అయితే సూపర్ వచ్చింది అనమాట. సింపుల్ గా చేసినవే బాగుంటాయి కదా. ఇంకా పప్పు అయితే ఈ విధంగా మ్యాష్ చేసేసుకొని చక్కగా చింతపండు పులుపేసి మరిగించేసి తాలింపు అయితే వేసుకున్నా. ఈ రోజు వంట అయితే ఇలా అయిపోయింది అనమాట.